హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చూడండి, ముక్క విరగకుండా నేను ఎలా రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై చేస్తానో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే రాగండి చేపని తీసుకున్నానండి. ఏ చేపతోనైనా చేసుకోవచ్చు. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో చేపల వేపుడు ఫిష్ ఫ్రై అండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ముందుగా మనమైతే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను 4 చేప ముక్కల్ని తీసుకున్నానండి. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనమైతే మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, 1 స్పూన్ సాల్ట్ వేసానండి. రుచికి తగ్గట్టు మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కారం కూడా 1 స్పూన్ వేసానండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు అండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఇంపార్టెంటు. మొత్తం చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కను వేసి చక్కగా దాని మీద అప్లై చేయండి ఈ మసాలాని. చాలా చాలా టేస్టీగా ఉండే మన రాగండి చేపలు ఫిష్ ఫ్రై మనం చేసుకుందామండి. చాలా బాగుంటుంది. గంటలు గంటలుగా నానబెట్టన అవసరం లేదండి. ఇలా మొత్తం మనము మసాలాని అప్లై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాము. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత చేప ముక్కలని ఇలా పేర్చుకోండి. చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, ముక్క విరగకుండా 5 నిమిషాల్లో మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చేపల వేపుడు చూడండి, అట్ల కాడతో చక్కగా తిప్పుకోండి. స్పూన్ పెట్టొద్దండి. అట్ల కాడతో ఇలా ఒక్కొక్కటి తీసి పేర్చుకోండి. ఒక పక్క ఫ్రై అయిపోయింది కదండి, మరో పక్క కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. చూడండి, ముక్క విరగకుండా ఎంత చక్కగా వచ్చేసిందో. 2 పక్కల ఫ్రై చేసుకుందామండి. ఒక పక్క అయితే ఫ్రై అయిపోయింది కదండి, ఇంకొక పక్క కూడా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. 2 పక్కల చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి, ముక్క విరగకుండా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మన ఫిష్ ఫ్రై. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ముక్క విరగలేదు చూడండి. మన రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై చేపల వేపుడు రెడీ అయిపోయింది. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలతో ఇలా అలంకరించుకుందాము. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఎంత చక్కగా ఉందో. నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.